హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివికే వండర్స్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 90th క్వశ్చన్ డిస్కస్ చేసుకోబోతున్నాము. చూడండి. ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ Rs 85,000. B joins in the business with Rs 42,500 after some time. For how much period does B join if the profits at the end of the year are divided in the ratio of 3:1 question mark. చూడండి, ఫస్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ రాసుకోవాలి, తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ రాసుకోవాలి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 85, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎంత 425,000. ఓకే, టైం పీరియడ్ వచ్చేసి ఏ యొక్క చూడండి ఏ స్టార్ట్ బిజినెస్ బిజినెస్. ఓకే, ఇఫ్ ద ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఏ వచ్చేసి 1 year వరకు ఉన్నారు, ఓకేనా, 12 months ఉన్నారు. బి ఎన్ని నెలలు ఉన్నారనేది క్వశ్చన్. ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్, ఓకేనా, ఎన్ని నెలలు ఉన్నారనేది క్వశ్చన్, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి, డివైడ్ ఇన్ ద రేషియో ఆఫ్, ఇది ప్రాఫిట్ రేషియో, ఓకేనా. ఇది ప్రాఫిట్ రేషియో వచ్చేసి ఎంత 3:1. ఓకే, 3:1. ఓకే, ఇలా రాసుకోవాలి. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. చేయండి, 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 1s 3 4s, ఓకేనా, 3 4s. ఓకే, 5 8s 5 5s, ఓకేనా, 5 5s, 5 1s 5 7s 0, రిమైనింగ్ 0, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 5 1s 5 7s, ఓకే, 5 7s 5 7, ఓకే, ఇది 17. ఓకే, ఇక్కడ 5 ఓకే, 5 3s are 15, రిమైనింగ్ 2 5 4s, ఓకేనా. మళ్ళీ 17 1s are 17 2s are, ఓకేనా, 17 2s are. ఇక్కడ మిగిలింది ఏంటిది, ఏ బై బి 2 multiply 4/1:1/1, ఓకేనా, 1/1. ఇది అవసరం లేదు, అయిపోయింది. ఇక్కడ సింప్లిఫై అయిపోయింది. 2 4s are ఎంత, 2 4s are 8. ఓకే, 8 months బి ఉన్నాడు, ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 8, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. ఏ కంట్రిబ్యూట్స్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 15 months అండ్ బి రిసీవ్డ్ 2/3 ఆఫ్ ద ప్రాఫిట్. ద టైమ్ దట్ బీస్ మనీ వాజ్ యూజ్డ్ ఈజ్. ఓకే, ఏ కంట్రిబ్యూట్స్ ఇన్ బిజినెస్, ఏ 15 months. ఓకే, బి ఎన్ని నెలలు ఉన్నాడు అన్నదే క్వశ్చన్, ఓకేనా. చూడండి, ఓకే, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ కంట్రిబ్యూట్స్, ఇది రేషియోలలో ఉంది. ఓకే, ఏ కంట్రిబ్యూట్స్ 1, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఓకే, ఇన్వెస్ట్మెంట్ టైము, ఓకే, ఇంటూ టైము, ఓకే. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1, ఓకే, 1/4 ఆఫ్ ద క్యాపిటల్. ఓకే, ఏ వచ్చేసి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 1. 4 నుంచి 1 మైనస్ చేస్తే 3, ఓకేనా. బి యొక్క, అది బీది యొక్క ఇన్వెస్ట్మెంట్, ఓకే, అది వచ్చేసి బీకు వెళ్ళిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ టైం రేషియో ఇచ్చిండా ఇక్కడ 15 months. ఓకే, ఇక్కడ 15 టైం ఏ యొక్క మంత్స్ ఇచ్చిండు, ఓకే, రేషియోలో కాకుండా మంత్స్లో ఇచ్చిండు, వచ్చేసి అంత 15 months. ఓకే, 15 months. బి రిసీవ్డ్ 2/3 ఆఫ్ ద ప్రాఫిట్, 2/3 ఆఫ్ ద ప్రాఫిట్. బి యొక్క ప్రాఫిట్ ఇక్కడ సైడ్కి రాసుకోవాలి, ఓకేనా, సైడ్కి రాసుకోవాలి. బి రిసీవ్డ్ ఎంత 2, బి వాల్యూ వచ్చేసి 2, మొత్తం ఎంత 3, -2 చేస్తే 1, ఓకేనా. ఏ యొక్క ప్రాఫిట్ రేషియో వచ్చేసి 1, ఓకేనా. ఇప్పుడు థర్డ్ ఆఫ్ ప్రాఫిట్ ఇక్కడ చూడండి, ద టైమ్ దట్ బీస్ మనీ వాజ్ యూజ్డ్. ఓకే, మనకి ఇక్కడ బి టైం దట్ బీస్ మనీ వాజ్ యూజ్డ్. ఓకే, టైం అడుగుతున్నాడు, ఎన్ని నెలలు ఉన్నాడు అన్నది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఇదే అడుగుతున్నాడు కాబట్టి, ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి.
3 1s 3 5s ఓకేనా, 3 5s ఓకే. మళ్ళీ ఇలా ఉంటే మల్టిప్లై చేయాలి ఓకేనా, ఇలా ఉంటే డివైడ్ చేయాలి ఓకే. ఇలా ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేయాలి ఓకేనా. ఇప్పుడు చేయండి, 5 2s are 10 ఓకే. ఆన్సర్ వచ్చేసి 10 months బి ఉన్నాడు ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, థర్డ్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కదా ఇది, ఓకే. సేమ్ క్వశ్చన్ ఇది, ఫోర్త్లోకి వెళ్ళిపోదాము ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 2 persons A and B enter into a business with capitals in the ratio 4:5. At the end of 5 months, A withdrawn from the business. At the end of the business, if they said the profit in the ratio 1:6, then the number of months B's capital was used in the business is question mark. చూడండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి బి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనం ఇక్కడ రాసుకోవాలి ఓకే. ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ వచ్చేసి టైం, ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ ఓకేనా, ఇక్కడ వచ్చి ప్రాఫిట్ ఓకే. ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 4 ఓకేనా, బి యొక్క రేషియో వచ్చేసి 5 ఓకేనా. టైం వచ్చేసి ఇక్కడ చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 months ఓకే. ఏ విత్డ్రాన్, ఏ 5 months మాత్రమే ఉన్నాడు ఓకేనా. నెక్స్ట్ మనం ప్రాఫిట్ రేషియో వచ్చేసి ఏ అండ్ బి యొక్క రేషియో వచ్చేసి 1/6 ఓకే. ఇప్పుడు బి ఎన్ని నెలలు ఉన్నాడు అనేది క్వశ్చన్ ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఎన్ని నెలలు ఉన్నాయనేది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను ఓకేనా ఓకే. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయండి. 5 క్యాన్సిల్ అయిపోతుంది. 6 4s are ఎంత, 24 ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 24 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఓకే. A, B and C are partners in a business. A, whose capital was used for 5 months, claims 1/7 part of the total profit. B, whose capital was used for 7 months, claims 1/5 part of the total profit. If C invested Rs 4,600 for 9 months, then what is the amount invested by A? ఓకేనా. చూడండి, దీన్ని ఎలా చేయాలండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు A, B and C are partners in a business. A's capital was used for 5 months, claims 1/7 part of the total profit. B was used for 9 months profit. It's invested by ఓకే. ఇప్పుడు మనము ఫస్ట్ చేయాల్సింది A, B, C ఓకే. ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మనం ఫ్రాక్షన్ రూపంలో ఉంది కదా, ఇది రాసుకోవాలి మనం. 1/7 1/5 ఓకేనా. 1/7 అండ్ బి వచ్చేసి 1/5. చూడండి, ఇది బిది ఓకేనా. బి యూజ్డ్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఫర్ 7 months ఓకే. ప్రాఫిట్ రేషియో క్లైమ్స్ వచ్చేసి 1/5 ఓకేనా ఓకే. ప్రాఫిట్ రేషియో ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇది ప్రాఫిట్ యొక్క ఫ్రాక్షన్ ఇది ఓకేనా ఓకే. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం తీయాలి మనము ఓకే. 7 5 యొక్క ఎల్సిఎం ఎంత, 35 ఓకేనా. 35 7 5s are 35 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది ఓకే. ఇది ప్రాఫిట్ రేషియో, ఇది 5 ఓకే. 5 వస్తుంది ఓకే. ఈ యొక్క ప్రాఫిట్ రేషియో వచ్చేసి 5. ఇప్పుడు 5 తోటి మనము సింప్లిఫై చేస్తే 5 తోటి డివైడ్ చేస్తే మనము ఎంతలో పోతుంది, ఇది 5 7s are ఓకే. బి యొక్క ప్రాఫిట్ రేషియో వచ్చేసి 7 ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము సి యొక్క ఇక్కడ ఫ్రాక్షన్ లేదు కాబట్టి ఈ 35లోంచి 7 + 5ని మైనస్ చేయాలి. 7 ఇక్కడ ఉంది 7 5 7 + 5 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 3 2 అంతేనా. 5 2 - 3
2 ఓకే 23. సి యొక్క ప్రాఫిట్ రేషియో వచ్చేసి 23 ఓకేనా వచ్చేసిందా. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ రేషియో వచ్చేసి 5:7:23. దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. 5:7:23 5:7:23 ఓకే 5:7:23 ఓకే 5:7:23 5:7:23 ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, 5 మనకు వచ్చింది ఏ బి సి యొక్క ప్రాఫిట్ రేషియో వచ్చేసి 5:7:23 ఓకేనా. ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఏసీ అపార్ట్మెంట్ ఏ ఈజ్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఫర్ 5 months అండ్ క్లైమ్స్ బి వాజ్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఫర్ 7 months ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ యొక్క ఇక్కడ బి యొక్క ఇక్కడ సి యొక్క ఇన్వెస్ట్మెంట్ టైము అనేది ఇక్కడ రాసుకోవాలి ఓకేనా. సైడ్కి వచ్చేసి ప్రాఫిట్ రేషియో రాసుకోవాలి ఓకేనా. ఇది పైన మనకు తెలియడం కోసమే, వాల్యూస్ తెలియడం కోసమే ఇది సైడ్ పైన రాసుకోండి ఓకేనా. నేను రాశాను, మీరు మంచిగా నీట్గా రాసుకోండి. ఇక్కడ ప్రాఫిట్ రేషియో వస్తుంది ఓకే. ఇప్పుడు ఏ వచ్చేసి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం వచ్చేసి ఎంత, ఇన్వెస్ట్మెంట్ టైం వచ్చేసి ఇది ఏ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఫర్ 5 months ఓకే. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఇవ్వలేదు, టైం మాత్రమే ఇచ్చిండు ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ మల్టిప్లై మంత్స్ మనకు టైం ఇచ్చిండు ఓకేనా. టైం 5 months ఇచ్చి ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండ మనకు, బి క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఫర్ 7 months. ఇక్కడ కూడా ప్రాఫిట్ ఫ్రాక్షన్ ఇచ్చిండు కానీ మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి మల్టిప్లై మన టైం ఎంత ఇచ్చిండు, మంత్స్ 7 ఓకేనా 7. కానీ ఇక్కడ సి యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం అనేది ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఇఫ్ సి ఇన్వెస్టెడ్ ఆర్ఎస్ 4,600 ఫర్ 9 months. ఇక్కడ టోటల్ ఇచ్చిండు సి యొక్క వాల్యూ ఓకేనా. ఎంత 4,000, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4,600 మల్టిప్లై 9 months ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, టైం ఉన్నది ఓకే. ప్రాఫిట్ ఇప్పుడు రేషియో వచ్చేసి ప్రాఫిట్ రేషియో వచ్చేసి ఇది ప్రాఫిట్ రేషియో ఓకేనా. 5:7:23 ఓకే. ఇది వచ్చేసి దీని వాల్యూ, ఇది వచ్చేసి దీని వాల్యూ, ఇది వచ్చేసి దీని వాల్యూ ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సగమే ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేయొద్దు, సింప్లిఫికేషన్ చేయొద్దు, దీన్ని మాత్రమే చేయాలి. ఇక్కడ ఉంది వాల్యూ, ఇక్కడ ఉంది వాల్యూ కాబట్టి ఓకే. 23 1s are 23 ఓకే. 1లో మల్టిప్లై అవుతుంది, సింప్లిఫై అవుతుంది. ఇక్కడ 23 2s are 46 00 ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 1 part విలువ ఇప్పుడు 1 కదా, 1 part విలువ వచ్చేసి 9 2s are, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి మనం. 9 2s are అంతా 18 00 ఓకే. ఇప్పుడు 1 part వాల్యూ వచ్చేసి 1800. ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు, దెన్ వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఏ ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇది టైము ఓకే, ఇది టైము, ఇదేమో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ చేసినట్టు ఇక్కడ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ నేను ఇది ఒకటి చెప్తాను ఎలా రాయాలో ఎలా చేయాలో ఓకేనా. 1 part వాల్యూ వచ్చేసి 1800 ఓకేనా. దీన్ని ఎరేజ్ చేస్తున్నాను కొద్దిగా ఓకే. ఓకే ఓకే 1 part వాల్యూ వచ్చేసి 1800 ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ మల్టిప్లై 5 ఓకే, మల్టిప్లై 5. దీని యొక్క
ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు ఏ కాబట్టి ఇప్పుడు చూడండి 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 1800 కదా, 1800 జస్ట్ వెయిట్. చూడండి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ మల్టిప్లై 5, ఇది వచ్చేసి ఇది టైం దీను, ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏ యొక్క రేషియో ఉన్నది కదా, ప్రాఫిట్ రేషియో ఉన్నది కదా, ప్రాఫిట్ రేషియో ఎంత 5 కానీ 5ని ఇక్కడ ఈక్వల్ తర్వాత రాయాలి. ఓకే, ఈక్వల్ టు తర్వాత రాయాలి 5. ఓకేనా, ఈక్వల్ టు తర్వాత రాయాలి 5 మల్టిప్లై 1800. ఓకేనా, 1 పార్ట్ విల్లో 1800. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 5 క్యాన్సిల్ అయిపోతుంది. మనము 1800 మనకు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఏ ఎంత ఇన్వెస్ట్ చేసిండు, 1800 ఇన్వెస్ట్ చేసిండు. ఓకేనా, 1800 ఇన్వెస్ట్ చేసిండు. ఇప్పుడు సేమ్ అలాగే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని మనకు తెలవాలంటే సేమ్ ఇలాగే చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 1800 కదా. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు బి వాల్యూ మనకు తెలవాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి 7 ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో ఎంత 7 మల్టిప్లై 1800. ఓకే, 7 క్యాన్సిల్ అయిపోతుంది, 00. ఓకే, సేమ్ బి కూడా 1800 ఇన్వెస్ట్ చేసిండు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 1800. బి ఇద్దరి ఏ అండ్ బి యొక్క వాల్యూస్ ఇన్వెస్ట్ చేసింది 1800. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్.